ఇది ఎర్త్ మోటివేషన్. ఈ ఎర్త్ పుట్టి 4.54 బిలియన్ ఇయర్స్ అయిందట. ఈ భూమి వైశాల్యం ఎంత? 45,000 కిలోమీటర్లు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరు మానవులు, జీవరాశులు వదిలేద్దాం, మానవులు పుట్టారు. ఈ భూమి మీదే కదిలారు, ఈ భూమి మీదే మరణిస్తున్నారు. ఈ భూమి ఇది పాకిస్తాన్, ఇండియా అని 200 దేశాలకి ఏమైనా చెప్పిందా? అది అందరికీ సమానంగా, ఈక్వల్గా ఇచ్చింది. సైలెన్స్గా ఉంది. ఆ భూమి ఎవరికి రిజిస్టర్ చేయలేదు, వీలునామా కూడా రాయలేదు. ఒక్కసారి 800 కోట్ల మంది మానవులు ఈ భూమి నాది అనండి, అది సైలెన్స్గా ఉంది. మరి యుద్ధాలు ఎందుకు చేసుకుంటున్నారు? మరి యుద్ధాలు ఎందుకు పాల్గొంటున్నారు? వీరమరణం అంటే తన హృదయంలో ఉన్న అంతర్యుద్ధాన్ని జయించి ప్రతి ఒక్క మనిషి తనలో ఉన్న పంచభూతాలకి అతీతంగా ఉన్న లోపలున్న ఎనర్జీని తెలుసుకోవటమే గొప్పది. అదే అంతర్యుద్ధము. బహిర్యుద్ధాన్ని చేసేటప్పుడు ఎదుటి సైనికులు వస్తే ఈ సైనికుడు గురి చూసి కాల్చేసేస్తాడు, అతను చనిపోతాడు. లేదా అతను గురి చూసి చంపేసేస్తాడు ఇతను కాలిపోతాడు. మొత్తం మీద ఎప్పటికైనా చనిపోక తప్పదు కదా. మరి ఈ భూమి పుట్టి ఇన్ని కోట్ల 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 శరీరాలు ఏమైనాయి? చనిపోయిన తర్వాత ఈ దేహం భారతదేశం అని, ఇండియా అని, పాకిస్తాన్ అని, రష్యా అని, చైనా అని ఏమైనా చెప్పుకుంటుందా? చెప్పండి. అందరూ ఆ మట్టిలోనే పూజ చేస్తున్నారు. వీళ్ళు చంపుకొని వాళ్ళు నవ్వుకుంటున్నారు, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఇంతే కదా జీవితం. 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ఏం సాధించారో చెప్పండి. ఇప్పుడు కూడా ప్రపంచ దేశాలు అందరికీ నేను మనవి చేసి ప్రార్థిస్తుంది, దీన్ని శాంతియుతంగా పరిష్కరించుకోండి. ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు. చిన్నపిల్లలు, రష్యా ఉక్రెయిన్ చూడండి, ఎంతమంది పిల్లలు బలైపోతున్నారు, చనిపోతున్నారో చూడండి. కాబట్టి చట్టాలు ఏం చెప్తున్నాయి? 10 మంది నుంచి 9 మంది దోషులు తప్పించుకోవచ్చేమో, కానీ ఒక నిర్దోషికి దోషం అంటకు.